ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు సోమశిల జలాశయంను నిలిచిపోయిన ఆఫ్రాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ దెబ్బతిన్న ఆఫ్రాన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సోమశిల జలాశయం ప్రమాద పంచులో ఉన్నదని, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఈ జలాశయం వరదకు దెబ్బతిన్న ఆఫ్రాన్ను చూసి త్వరలోనే ఆఫ్రాన్ పనులు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు తప్ప పనులు పూర్తి చేయడం లేదని అన్నారు. జిల్లాలో ఉండే అన్ని చెరువులు, కాలువల్లో 200 టీఎంసీల నీరు నిల్వ ఉంచగలిగే ఈ ప్రాజెక్టు పనులను గాలికి వదిలేయడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లా వాసులే, ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉండి కూడా ఈ స్థితిలో జలాశయం వదిలేయడం అంటే ఈ జిల్లా రైతాంగాన్ని, ప్రజలను మోసం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గురునాథం, సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా, రైతు సంఘం నాయకులు ఉప్పలపాడు మస్తాన్, రాటకొండ పెంచిల నాయుడు, దాదా మస్తాన్, సిఐటియు మండల నాయకులు మేరా మొహిద్దీన్, రసూల్, నాగులూరు వెంకటేష్, అంకయ్య, మస్తాన్, బాలేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లాకి వరప్రదాయిని అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని పరిశీలించడానికి మా రాష్ట్ర బృందం వివిధ జిల్లాల నాయకులందరూ హాజరయ్యాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సోమశిల ప్రాజెక్టుని పరిశీలిస్తే 2021-22లో వచ్చినటువంటి వరద వల్ల మొత్తం అప్రాన్ కొట్టుకుపోయింది. ఇప్పటికి పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడికి రావటం, సందర్శించడం, పరిశీలించడం, హామీలు ఇవ్వటం, దీన్ని ఏదో ఉద్ధరిస్తానని చెప్పేసి మాటలు చెప్పడం పుష్కలంగా జరిగింది. కానీ ఈ అప్రాన్ పనులు పూర్తి చేయకపోతే రానున్న కాలంలో ఈ సోమశిల ప్రాజెక్టుకి ఇట్లాంటి పెద్ద ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈ పనుల విషయంలో జాప్యం చేయటం ప్రభుత్వానికి ఏమాత్రం తగదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 2000 టీఎంసీలకు సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ 200 టీఎంసీకి సంబంధించి ప్రాజెక్టులోను, చెరువులు, ఇతర అన్ని ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఈ 78 టీఎంసీనే కాకోకుండా మిగతా నిల్వలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లాకి సంబంధించి ఆయకట్టు కానీ, లేకపోతే పంటలు కానీ, రైతాంగానికి కానీ వీటన్నిటి ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడంలో ఈ ప్రాజెక్ట్ పాత్ర చాలా కీలకమైంది. అట్లాంటి ప్రాజెక్ట్ని ఈ జిల్లాకి సంబంధించి గతంలో జలవనరుల శాఖ మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఇప్పుడు ఒక దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. ఇంతమంది ప్రతినిధులు ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నప్పటికీ దీన్ని పట్టుబట్టి పూర్తి చేయించడంలో శ్రద్ధ లేకపోవడం అంటే ఈ జిల్లా ప్రజల్ని, రైతాంగాన్ని గాలి వదిలినట్టుగా భావిస్తున్నాం. అందుకనే మేము వచ్చి పరిశీలిస్తే ప్రాజెక్ట్ పైన అప్రాన్ పనులు పరిశీలిస్తే చాలా 20-30% లోపు పనులు పూర్తయినట్టు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి. మరి మిగతా 70% పనులు పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే 20 ఆ ప్రాంతాల్లో వస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలకి మిగతా 70% పని పూర్తవుతుంది. అప్పటి వరకు వరదలు వచ్చి ప్రాజెక్ట్ కొట్టుకుపోయినా, ఇంకో ప్రమాదం వచ్చినా ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకనే ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష, లేకపోతే రైతాంగం యొక్క కోరిక, లేకపోతే ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించి ఈ ప్రాజెక్ట్ని సత్వరమే పూర్తి చేయాలి. అప్రాన్ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తేనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ ఆయకట్టు, ఈ స్థిరీకరణ జరుగుద్ది, పంటలు కూడా పండించుకునే అవకాశం వస్తుంది. దీనికి సంబంధించి డబ్బులకు సంబంధించి అంటే ఒకవైపు ఏమో 82,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల పూర్తి చేస్తాం, ఇది భవిష్యత్ బోళ్ళంత ఉంటుంది, ఒక చుక్క నీరును కూడా వృధా చేయకోకుండా అని ఒక సినిమా చూపిస్తున్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అది ఇంకా చిన్న ఒక అడుగు కూడా ఇలా. కానీ అట్లాంటి 82,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ గురించి కలలు కానీ ప్రజలందరినీ కలల్లో ఉంచే బదులు ఒక 100 కోట్లు 200 కోట్లు కేటాయిస్తే ఇట్లాంటి పనులన్నీ పూర్తవుతాయి. ఇట్లాంటిది ఇక్కడే కాదు, రాష్ట్రంలో 100 కోట్లు 300 కోట్లు కేటాయిస్తే లక్షల ఎకరాలకి నీరు వచ్చే అవకాశం. అందుకనే ప్రభుత్వం ప్రజల్ని కళల్లోనూ, సినిమాల్లోనూ, స్కోపుల్లోనూ, కంప్యూటర్లోనూ, గ్రాఫిక్స్లోనూ ఉంచే పని కాకుండా క్షేత్రస్థాయిలో ఇట్లాంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజానీకం, రైతాంగం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటల్ని స్థిరీకరించాలి అని చెప్పేసి అనేక సార్లు వినతులు ఇచ్చారు. అట్లాగే ఇక్కడ సిబ్బంది కూడా చాలా పరిమితంగా ఉన్నారు. ఆ సిబ్బంది సరిపడా వేస్తేనే ఈ పనులు కూడా దొరుకుతాయి, ఈ వాటర్ కూడా సక్సెస్ఫుల్గా ఏంటంటే
కాలువల ద్వారా రైతాంగానికి సాగుకి అందించడం సాధ్యమవుతుంది. అందుకనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు పూర్తి చేయాలి. మా రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కూడా ఇది తీర్మానం చేశాం. దీంతో పాటు కరేడు లాంటి భూములు, ఈ జిల్లాలో ఉన్నటువంటి భూముల్ని అక్రమంగా సేకరించడం కూడా తప్పని చెప్పేసి మేము తీర్మానం చేశాం. ఈ విషయాల మీద మేము కూడా జలవనరుల శాఖ మంత్రిని మా సంఘం తరఫున విజయవాడలో రామానాయుడు గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి దీని మీద దృష్టి సారించాలంటాం. ఈ జిల్లా మంత్రి గారు కూడా చొరవ చేసి అవసరమైతే అన్ని పక్షాలని, అఖిల పక్షాలని ముఖ్యమంత్రి దగ్గరికో లేకపోతే జలవనరుల శాఖ మంత్రి దగ్గరికో తీసుకుపోయి ఈ ప్రాజెక్ట్ అప్రాన్ పనులు పూర్తి చేయడానికి చొరవ చేయాలని చెప్పేసి ఈ జిల్లా మంత్రి గారిని కూడా కోరుతున్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions జరుగుచున్నవి. Play class to 10th class. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.